విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా కార్మికులు నిరసన తెలియచేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ కు నిధులు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించడంతో పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు తన నివాసం వద్ద స్టీల్ ప్లాంట్ కార్మికులతో కలిసి టపాసులు పేల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించడం చాలా ఆనందకరమైన విషయమని తెలిపారు. గత ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను నిర్లక్ష్యం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుందని తెలిసి భూములు అమ్ముకొని వ్యాపారం చేసుకుందామని చూశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విన్నపం మేరకు కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కు సుమారుగా 11,500 కోట్ల నిధులు కేటాయించడంతో మళ్లీ స్టీల్ ప్లాంట్కి పూర్వ వైభవం వచ్చినట్టే అని సంతోషం వ్యక్తం చేశారు. చాలా ఆనందకరమైనటువంటి వార్త. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటిది ఒక సెంటిమెంట్. ఆంధ్రప్రదేశ్లో ఈ ఉక్కు పరిశ్రమ వచ్చిన తర్వాత ఎంతోమంది త్యాగాలతో ఏర్పడినటువంటి పరిశ్రమ, ఎంతోమందికి ఉపాధి ఆదాయాలు పెంచినటువంటి పరిశ్రమ. విశాఖ అనగానే గుర్తొచ్చేటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి ప్లాంట్ గతంలో కూడా నేను పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండేటప్పుడు స్టీల్ ప్లాంట్ కూడా పరిధిలో ఉండేది. అప్పుడు కూడా బిఎఫ్ఆర్కి వెళ్తాం. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లోనే దాన్ని అడ్డుకోవడం, వాజ్పేయి గారి ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు ఆ రోజు ఎర్రనాయుడు గారు కూడా కేంద్రంలో ఉండేది. ఇది ఒకసారి గుర్తు చేస్తుంది. అలా ఉండదు. మరి గత కొంతకాలంగా మీకు తెలుసు, ప్లాంట్ అనేటువంటిది ఒక ప్రైవేట్ పరం అవుతుంది, నష్టాల్లో ఉంది. ఈ పరిరక్షణ కోసం అనేక ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత పాలకులు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆ భూములు అమ్మాలనేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ఇంక పరిశ్రమ మూతపడుతుంది. 7,000 ఎకరాలు ఎవరైతే ఇక్కడ ఉండేటువంటి రైతులు భూములు ఇచ్చి ఆ ప్లాంట్కి వస్తే ఇక్కడ మా జీవితాలు బాగుంటాయనేటువంటి ఉద్దేశం ఇచ్చినటువంటి భూములు ఒక ఆదాయ వనరుగా మార్చుకుందాం అనేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ పరిశ్రమని నిలపాలనేటువంటి ఆలోచన చేయలేకపోయింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన మరలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఒకటే చెప్పాం, ప్లాంట్ పరిరక్షణే మా ధ్యేయం అని చెప్పి ఆ రోజు చెప్పాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాం, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఇది ఒక బాధ్యతగా తీసుకున్నాం. దానిలో భాగంగా ఈ ప్రభుత్వం ఏర్పాటు అవ్వగానే ముందు 1,650 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. ఫుల్ కెపాసిటీతో ప్లాంట్ రన్ అవ్వడం ప్రారంభమైంది. ప్లాంట్ మూతపడుతుంది అనేటువంటి పరిస్థితి నుంచి ముందు ప్లాంట్ రన్ చేసేటువంటి పరిస్థితి తీసుకురావడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైతే పవర్కి సంబంధించినటువంటి బిల్స్ 3 నెలలకు ఒకసారి కట్టేదానికి 6 నెలల వరకు పరిమితిని, అంటే ఒక 100 కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతున్నా స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనేటువంటి ఒక చిత్తశుద్ధి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి ఉండటం అనేటువంటిది మీకు అందరినీ కూడా గుర్తు చేస్తున్నాను. మరి నిన్న జరిగింది కేంద్రంలో, కేంద్ర కేబినెట్కి ఈరోజు ఆర్థిక సంఘం ఏదైతే సిఫార్సు ఇస్తుందో అయితే అదన్నీ కేబినెట్ ఆమోదం పొందుతూ 10,300 కోట్లని అనౌన్స్ చేయడం జరిగింది.